ఆధునిక పోటీ ప్రపంచంలో ఉత్తమ విద్యా బోధనను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న విద్యాసంస్థ తిరుమల విద్యాసంస్థ స్థాపించిన కొద్ది కాలంలోనే రాష్ట్రంలో ప్రధాన విద్యాసంస్థలకు పోటీగా నిలిచి అద్భుత విజయాలను విద్యార్థుల ద్వారా సాధిస్తున్న సంస్థ తిరుమల విద్యాసంస్థ. పాయకరావుపేట తిరుమల విద్యాసంస్థల నూతన ప్రాంగణంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పడాల లక్ష్మీపురంలో నేషనల్ హైవేని ఆనుకుని తిరుమల విద్యాసంస్థల బ్రాంచ్ గతంలో ప్రారంభించారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. విద్యాసంస్థల అధినేత తిరుమలరావు ఆయన సతీమణి సరోజినీదేవితో కలిసి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు. తల్లిదండ్రులకు భరోసాను, విద్యార్థులకు భవిష్యత్తును కల్పిస్తూ తమ సంస్థ ముందుకు దూసుకుపోతుందని వివరించారు. తుని, పాయకరావుపేటతో పాటుగా పరిసర గ్రామ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సదస్సులో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజమండ్రి బ్రాంచ్ ప్రిన్సిపాల్ శ్రీహరి, పాయకరావుపేట బ్రాంచ్ ప్రిన్సిపాల్ సునీత, ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, జీవీవి సత్యనారాయణ, విద్యాసంస్థల సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పాయకరావుపేట తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ క్యాంపస్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులకి వాళ్ళు భవిష్యత్తులో ఫేస్ అయిపోయేటువంటి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్ ఎగ్జామ్స్ సంబంధించి అలాగే దానికి సంబంధించినటువంటి ఐఐటి ఫౌండేషన్కి సంబంధించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 4,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. మాకు చాలా సంతోషం. ఈ సదస్సులో ఈ జేఈ మెయిన్స్, నీట్, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు డెప్త్ ఎలా ఉంటుంది, అందులో సక్సెస్ కావాలి అని అంటే పిల్లల్ని ఏ విధంగా ముందు నుంచి తయారు చేయాలి, అవి ఎంత కష్టంగా ఉంటే ఎటువంటి ఫౌండేషన్ వాళ్ళకి అవసరం అవుతుంది, దానికి సంబంధించి తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద తల్లిదండ్రులందరికీ కూడా వివరించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈ పిల్లల యొక్క బిహేవియర్ గురించి, వాళ్ళు క్రమశిక్షణతోటి ఇంటి దగ్గర చక్కగా పెరిగినట్లయితే, అన్ని పనులు పంచుకుంటూ తల్లిదండ్రులతోటి బాధ్యతాయుతంగా పెరిగినట్లయితే అదే చదువులో కూడా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మన తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కి పిల్లల్ని దూరంగా ఉంచినట్లయితే వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి అందాలి తప్ప అన్నెసరీ ఇన్ఫర్మేషన్ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించి అకాడమిక్స్ వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేరు అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగిందండి. ఏది వృద్ధిలోకి రావాలన్నా ఒక వ్యక్తి యొక్క ఆలోచనే దానికి కారణం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్లైన్స్ కానివ్వండి, ఒక విమానం కానివ్వండి సక్సెస్ అయిందన్నా, ఐఫోన్ సక్సెస్ అయిందన్నా, ఒక వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచనని 100% కార్యాల రూపంలో పెట్టగలగడమే దానికి సక్సెస్ అని కారణం, సక్సెస్ అవుతుంది. అలాగే విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు ఎక్కడ పెట్టినా సక్సెస్ అవడానికి కారణం ఏమిటంటే ఆ విద్యా సంస్థలను నడిపేటటువంటి వ్యక్తులు తిరుమలతో సహా అందరూ కూడా అనుకున్నది కార్యరూపంలో పెట్టగలగటం. మేము ఇంత డిసిప్లిన్ ఇస్తాం, పిల్లలకి సంకల్పం అంటే ఏంటో చెప్తాము, డైవర్ట్ అవ్వకుండా ఎలా నడవాలో చెప్తాము, ఇవన్నీ చెప్తాము అని అనుకునే ప్రతి వాళ్ళు సంస్థలు పెడతారు. బట్ సంస్థ పెట్టిన తర్వాత దాన్ని కార్యరూపంలో పెట్టగలగడమే సక్సెస్ అండి. ఇది ఇక్కడ జరుగుతుంది కాబట్టి తిరుమల విద్యా సంస్థలు ఆ విధంగా దినదినాభివృద్ధి జరగడానికి ఒక కారణం అండి. థ్యాంక్ యూ సో మచ్. టైంకి తిండి పెట్టడం దగ్గర నుంచి, పాలు పట్టడం దగ్గర నుంచి, వాడికి బట్టలేయడం దగ్గర నుంచి, వాడికి మంచి చెడ్డలు నేర్పడం దగ్గర వరకు కూడా తల్లే బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడ తిరుమలలో ఎవరైతే మనం జాయిన్ చేసామో ఆల్రెడీ, ఇప్పుడు జాయిన్ చేయాలనే సంకల్పంతో ఒక గట్టి నమ్మకంతో మనం వచ్చాము ఇక్కడ. ఎందుకంటే తిరుమలరావు గారు ఒక మంచి విలువలు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. 2011లో రాజమండ్రిలో ఒక చిన్న క్యాంపస్ స్టార్ట్ చేసి ఈవేళ భారతదేశం మొత్తం మీద ఏ ఎన్ఐటి క్యాంపస్కి వెళ్ళండి, ఏ ఐఐటి క్యాంపస్కి వెళ్ళండి, ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, ఏ ఎయిమ్స్కి వెళ్ళండి, జిప్మర్కి వెళ్ళండి, ఇంకో దానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా తిరుమల విద్యార్థులు ఉంటారు.
అది నగర సత్యం. ఎక్కడైనా చూసుకోండి మీరు, ఆల్ ఇండియా లెవెల్లో ఎనీ ఎన్ఐటి కాలేజ్, ఎనీ ఐఐటి, ఎనీ మెడికల్ కాలేజ్, ఇంక్లూడింగ్ ఎయిమ్స్, జిప్మర్, ఏదైనా కానివ్వండి, అక్కడ ప్రతి సంస్థలో కూడా తిరుమల విద్యార్థులు ఉంటారంటే వాళ్ళ యొక్క ఆ పట్టుదల కావచ్చు, ఆ కృషి కావచ్చు, ఆ సంకల్పం కావచ్చు, పిల్లలతో వాళ్ళు మమేకోవడం కావచ్చు. నేను చాలా స్వయంగా చూశాను.